అది హైదరాబాద్ లో ఇలాంటి భారీ వర్షాలు పడుతున్నప్పుడు ఒక విజువల్ మనకు అందుతోంది. కొన్ని విజువల్స్ మనకు అందుతున్నాయి. పంజాగుట్ట నుంచి దృశ్యాలు మనం చూస్తున్నాము. ఒక ఇద్దరు వ్యక్తులు ఆ రోడ్డు పైన ఎలా నడుచుకుంటూ వస్తున్నారో కనిపిస్తోంది. మోకాళ్ళ పై దాటి నడుము వరకు కూడా నీళ్లు వచ్చేసాయి. ఆ నడుము లోతు నీళ్లను వాళ్ళంతా ఈదుకుంటూ ఎలా బయటకు వస్తున్నారో మనకు కనిపిస్తోంది. ఈ ఒక్క దృశ్యం చాలు హైదరాబాద్ లో ఏ స్థాయిలో వర్షం పడింది, ఏ స్థాయిలో వరద నీరు రోడ్ల పైన నిలిచిపోయింది అని చెప్పడానికి. వాహనాలు అయితే అక్కడి నుంచి ఖచ్చితంగా వెళ్ళలేని పరిస్థితి. నడుచుకుంటూ వెళ్లే వాళ్ళే మోకాళ్ళ పై నుంచి దాటి నడుము వరకు నీళ్లు వచ్చాయంటే ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్న పరిస్థితి మనం ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. పంజాగుట్ట నుంచి మనకి విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్న ఈ విజువల్స్ మాత్రం ఓల్డ్ మలక్పేట్ నుంచి. ఓల్డ్ మలక్పేట్ లో కూడా రోడ్ల పైన ఏ స్థాయిలో వరద ప్రవహిస్తుందో మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. చిన్న చిన్న షాప్స్ లో నుంచి ఎలా నీళ్లు బయటకు వస్తున్నాయో మనకు కనిపిస్తోంది. కార్లు మునిగిపోతున్న పరిస్థితి. పార్క్ చేసిన బైక్లు కూడా దాదాపు సగం కన్నా ఎక్కువ మునిగిపోతున్నాయి. మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి నెలకొంది. చూసుకోవచ్చు విజువల్స్లో మనం మొత్తం కూడా స్కూటీ దాదాపు ఆ సీటు వరకు వచ్చాయి నీళ్లు. మనం ఇది ప్రధాన రహదారి, మనం నిలబడది హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇటు అమీర్పేట పంజాగుట్ట ప్రధాన రహదారి మీద నీళ్లు ఏ స్థాయిలో నిలబడాయో ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇటు దాదాపు ద్విచక్ర వాహనం దాదాపు 80% కూడా పూర్తిగా నీళ్ళలోనే మునిగిపోయిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ నగరంలో మరొక గంట సేపు కూడా దాదాపు భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోస్తారు వర్షాలు, దాంతోపాటు కొన్ని జిల్లాల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో చూసుకుంటే మాత్రం గంట నుంచి కురుస్తున్న వర్షానికి మొత్తం కూడా హైదరాబాద్ నగరం మొన్న ఉన్నటువంటి ప్రధాన రహదారులు మొత్తం కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఇటు లోతట్టు ప్రాంత ప్రజలను మాత్రం అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎవరు కూడా బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఇటు నాలాలు అంటే మ్యాన్ హోల్స్ ఎక్కడున్నాయో కూడా అర్థం కాని పరిస్థితులు నెలకొనడంతో ఇటు నాలాల్లోకి మాత్రం నీళ్ళను పంపించేందుకు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు హైడ్రా అధికారులు కూడా సమాయత్తమయ్యారు. మొత్తం కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి మీద నిలిచినటువంటి నీళ్లను కూడా నాలాలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే మాత్రం హైదరాబాద్లో చిన్నపాటి వర్షానికే రోడ్లు మొత్తం కూడా పూర్తిగా జలమయమైపోయే పరిస్థితులు నెలకొన్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్. One or two.